హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన ద డాగ్ స్టార్స్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 58 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు $110 మిలియన్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ మూవీని డైరెక్ట్ చేసింది లెజెండరీ ఫిల్మ్ మేకర్ రిడ్లీ స్కాట్. ఈయన ఇంతకు ముందు ఏలియన్, బ్లేడ్ రన్నర్, గ్లాడియేటర్, ద మార్షియన్, ప్రామిథియస్ లాంటి మూవీస్ ని డైరెక్ట్ చేశారు. 2012 లో పీటర్ హెలన్ రాసిన ద డాగ్ స్టార్స్ నావెల్ బేస్ చేసుకుని తీశారు ఈ మూవీ. ఇంకా నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నాకు అంతగా నచ్చలేదు అండ్ అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అని. అసలు బేసిక్ ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఒక డెడ్లీ పాండమిక్ వల్ల ఆల్మోస్ట్ సివిలైజేషన్ మొత్తం కొలాప్స్ అయ్యి మనుషులు కూడా సరిగ్గా కనిపించిన ఈ భూమి మీద హిగ్ అనే ఒక పైలట్ అండ్ మెకానిక్ తన డాగ్ జాస్పర్ అండ్ బ్యాంగ్లీ అనే పెద్ద కలిసి ఒక ఐసోలేటెడ్ ఎయిర్ ఫీల్డ్ లో సర్వైవ్ అవుతూ ఉంటాడు. బయట మాత్రం స్కావెంజర్స్ అండ్ అదర్ అన్నోన్ థ్రెట్స్ ఉన్న ఈ డేంజరస్ ప్రపంచంలో హిగ్ కి ఒక మిస్టీరియస్ రేడియో ట్రాన్స్మిషన్ వినిపిస్తుంది. అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఇంకెవరైనా సర్వైవ్ అవుతున్నారా, తన జర్నీ ఎక్కడికి తీసుకెళ్లింది అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సినిమాటోగ్రఫీ బై ఎరిక్ టాప్ నాచ్ ఉంది. నాకు మూవీలో స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంట్ ఇదే అనిపించింది. హ్యూజ్ ల్యాండ్స్కేప్స్, అబాండన్డ్ లొకేషన్స్, ఏరియల్ షాట్స్, లాంగ్ షాట్స్, మౌంటైన్స్, లీడ్ క్యారెక్టర్ ప్లేన్ ట్రావెల్ పోర్షన్స్, ప్రపంచం మొత్తం అంతమైపోయింది అనేలాగా విజువల్ గా చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. బిగ్ స్క్రీన్ లో అయితే కొన్ని వైడ్ షాట్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఓవరాల్ పోస్ట్ అపోకలిప్టిక్ అట్మాస్ఫియర్ కూడా బాగుంది. మొత్తం నాశనం అయిపోయిన బిల్డింగ్ స్ట్రక్చర్స్ ని గ్రీనరీతో కవర్ చేసిన ఏరియాస్, హ్యూమన్ సివిలైజేషన్ మొత్తం డిసపియర్ అయిపోయింది అనే ఫీలింగ్ ని బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కొన్ని పోర్షన్స్ చూస్తుంటే నాకు డేస్ గోన్ అనే వీడియో గేమ్, ద లాస్ట్ ఆఫ్ అస్, ఐఎమ్ లెజెండ్, 28 years later లాంటి ఎన్నో మూవీస్ అండ్ టీవీ సిరీస్ గుర్తొచ్చాయి విజువల్స్ పరంగా. కాపీ అని చెప్పట్లేదు, థీమ్ అండ్ అట్మాస్ఫియర్ పరంగా చెప్తున్నా. మూవీ మొత్తం కూడా స్లో, లోన్లీ, స్లైట్లీ క్రీపీ అట్మాస్ఫియర్ అండ్ అక్కడక్కడ కొన్ని యానిమల్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మ్యూజిక్ బై హ్యారీ గ్రెగ్సన్ విలియమ్స్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ మూవీ కామ్ అండ్ లోన్లీ పోర్షన్స్ లో స్కోర్ విజువల్స్ తో బ్లెండ్ అవుతుంది. ఆ సౌండ్ డిజైన్ అదంతా కూడా లౌడ్ కమర్షియల్ బీజియం తో కాకుండా కొంచెం మెడిటేటివ్ టోన్ కి సెట్ అయ్యే సబ్జ్యూట్ మ్యూజిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ పరంగా కూడా పెద్ద మేజర్ కంప్లైంట్స్ ఏం లేవు. జేకబ్ ఎలార్డీ హిగ్ క్యారెక్టర్ లో గ్రీఫ్, లోన్లీనెస్ అండ్ హోప్ ని మోస్ట్లీ సటిల్ గా పోర్ట్రే చేశారు. జాష్ బ్రాలిన్ రగ్గడ్ సర్వైవలిస్ట్ క్యారెక్టర్ లో యాప్ట్ గా సెట్ అయ్యారు. మార్గరెట్ క్వాలీ, గై పియర్స్ అండ్ సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. నెగటివ్స్ చెప్పాలి అంటే, నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్. ట్రైలర్ అండ్ బేసిక్ ప్రిమిస్ చూసినప్పుడు ఒక ఎగ్జైటింగ్ సర్వైవల్ అడ్వెంచర్ చూస్తున్నామేమో అనిపించింది. ఆ స్కావెంజర్స్, అన్నోన్ టెరిటరీస్, డేంజరస్ పీపుల్, మిస్టరీ, సస్పెన్స్, డాగ్ ద సర్వైవల్ జర్నీ ఇలా గ్రిప్పింగ్ గా ప్రొసీడ్ అవుతుందేమో ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే అట్లీస్ట్. కానీ మూవీ ఆ రూట్ లో వెళ్ళదు. ఇది యాక్షన్ హెవీ పోస్ట్ అపోకలిప్టిక్ థ్రిల్లర్ లాగా అయితే ఉండదు. కొంచెం స్లో బర్న్, క్యారెక్టర్ డ్రివెన్ సర్వైవల్ డ్రామా లాగా ఎక్కువ ట్రీట్ చేశారు. ఆ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అని చెప్పను, కానీ నాకు పర్సనల్ గా ఎంగేజింగ్ అనిపించలేదు. ఎస్పెషల్లీ ఇనిషియల్ పోర్షన్స్ డెడ్ స్లో అనిపించాయి. నాకైతే లిటరల్ గా కొంచెం సేపు నిద్ర వచ్చింది. హిగ్ తన డైలీ రొటీన్ అయిన ఫ్లయింగ్, ఫిషింగ్, మెమరీస్, ఆ పెద్ద ఆయనతో ఉండే కాన్వర్సేషన్స్, ఇలా మూవీ చాలా లీజర్లీ పేస్ లో ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 గంట తర్వాత మొమెంటం కొంచెం పిక్ అయినా ఇప్పుడు యాక్చువల్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది, స్టోరీ గ్రిప్పింగ్ గా మారబోతుంది అనుకున్నా కొన్ని ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. కానీ ఆ మొమెంటం ని మూవీ సస్టైన్ చేయలేకపోయింది. మళ్ళీ ఆ నెరేటివ్ ఎనర్జీ డ్రాప్ అయ్యి నాకైతే ఎక్స్పెక్టెడ్ ఎక్సైట్మెంట్, సస్పెన్స్ ఆర్ ఎమోషనల్ పే ఆఫ్ అయితే అస్సలు రాలేదు. ఇది తెలిసిన కాన్సెప్ట్ అయినా కొంచెం పొటెన్షియల్ అయితే ఉంది. ఒక మనిషి, అతని డాగ్, ఐసోలేటెడ్ ఎయిర్ ఫీల్డ్, ఒక స్మాల్ ప్లేన్, అన్నోన్ స్కావెంజర్స్, మిస్టీరియస్ రేడియో సిగ్నల్ అండ్ ఇంకా చాలా ఈ ఇంగ్రీడియంట్స్ తో ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్ సర్వైవల్ థ్రిల్లర్ అయితే చేయొచ్చు. కానీ మూవీ అంతా కూడా హిగ్ యొక్క గ్రీఫ్, లోన్లీనెస్, హ్యూమన్ కనెక్షన్, సర్వైవల్ వర్సెస్ యాక్చువల్లీ లివింగ్ అనే ఫిలాసాఫికల్ ఎమోషనల్ యాంగిల్ మీద ఫోకస్ పెట్టారు. అది కొందరికి మూవీ స్ట్రెంత్ అవ్వచ్చు, నాకు మాత్రం స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ ఉండాల్సిందేమో అనిపించింది. ఎస్పెషల్లీ డాగ్ జాస్పర్ మూవీ ఎమోషనల్ కోర్ ఇంపార్టెంట్ అని సెటప్ చేస్తారు. రిడ్లీ స్కాట్ కూడా హిగ్ జాస్పర్ బాండ్ అడాప్టేషన్ లో ప్రిజర్వ్ చేయాల్సిన కీ ఎలిమెంట్ అని చెప్పారు. నాకైతే పర్సనల్లీ డాగ్ తో ఇంకా మెమరబుల్ సీన్స్, స్ట్రాంగర్ బాండింగ్ మూమెంట్స్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ ఎక్స్పెక్ట్ చేశాను. కొంత వైలెన్స్ ఉన్న సీన్స్ ఉన్నాయి కానీ మూవీ ప్రైమరీ ఫోకస్ యాక్షన్ సెట్ పీసెస్ మీద ఉండవు. క్యారెక్టర్ డ్రామా అండ్ సర్వైవల్ ఫిలాసఫీ మీద ఎక్కువ ఉంటుంది చెప్పినట్లు. సింపుల్ గా చెప్పాలి అంటే మూవీ స్టైల్ అండ్ అట్మాస్ఫియర్ ఎక్కువ, గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ తక్కువ అనిపించింది. ఈ థీమ్ లో చాలా పవర్ఫుల్ మూవీస్ ఇంతకు ముందు వచ్చాయి, టీవీ సిరీస్ కూడా చూసాం మనం. రిడ్లీ స్కాట్ ఫిల్మోగ్రఫీ చూస్తే చాలా యూనిక్ థీమ్ ఉన్న మూవీస్ ఉంటాయి.
వైల్డ్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే ఇది R-rated మూవీ అనుకుంటా. లైట్ గా వైలెన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక రిడ్లీ స్కాట్ ఫ్యాన్స్ అయి ఉండి నెమ్మదిగా సాగే అట్మాస్ఫియరిక్ క్యారెక్టర్ డ్రివెన్ పోస్ట్ అపోకాలిప్టిక్ మూవీస్ ని ఎంజాయ్ చేస్తాము. యాక్షన్ కన్నా లోన్లీనెస్, గ్రీఫ్, సర్వైవల్ అండ్ హ్యూమన్ కనెక్షన్ లాంటి థీమ్స్ మాత్రం ఇంపార్టెంట్ అంటే మూవీ మీకు నచ్చొచ్చేమో. అలా కాకుండా 28 years later, ద లాస్ట్ ఆఫ్ us, డేస్ గోన్, ఐఎమ్ లెజెండ్ టైప్ గ్రిప్పింగ్ సర్వైవల్ జర్నీ, స్ట్రాంగ్ సస్పెన్స్, డేంజరస్ ఎక్స్ప్లోరేషన్, ఫ్రీక్వెంట్ యాక్షన్ అండ్ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతారు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.